చారిత్రక గోల్కొండ కోట గురించి మీకందరికీ తెలిసిందే. ఈ గోల్కొండ ప్రాంతాన్ని 1083 సంవత్సరం నుంచి 1323 సంవత్సరం వరకు కాకతీయులు పరిపాలించేవారు. 1336లో ముసునూరి నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు. 1364లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయ భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహమనీ సుల్తాను మహమ్మద్ షాకు అప్పగించాడు. అప్పటి నుంచి 1512 సంవత్సరం వరకు బహ్మనీ రాజ్యానికి రాజధానిగా, ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్షాహీల రాజధానిగా మారింది. కుతుబ్షాహీ వంశస్థులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. ఈ కోట బురుజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. 1687లో ఔరంగజేబు విజయంతో నవాబుల పాలన అంతమైంది. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని మొఘలులు పాలిస్తూ వచ్చారు. ప్రస్తుత కాలంలో ఈ గోల్కొండ కోట ప్రాంతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిస్తోంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మరమ్మతులు చేయడం లాంటి బాధ్యతలు చేపడుతూ వస్తుంది ఏఎస్ఐ. కేంద్ర పర్యాటక శాఖ 1993లో ప్రజలను ఆకట్టుకునేందుకు గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షోని ప్రారంభించింది. ఇన్ని రోజులు ఫిక్స్డ్ లైట్స్ మరియు ప్రీ రికార్డ్ సౌండ్ ట్రాక్లపై ఆధారపడింది. కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ దీన్ని అప్గ్రేడ్ చేసి కొత్త 3D మ్యాపింగ్ ప్రొజెక్షన్ షోతో గోల్కొండను మరింత కొత్తగా చూపించాలని నిర్ణయించారు. విదేశాల్లోని పార్కుల్లో కనిపించే లైటింగ్ను ఇందులో ఏర్పాటు చేశారు. 11వ శతాబ్దపు చారిత్రక గోల్కొండ కోట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా పలు ప్రదర్శనలను నిర్వహించనున్నారు. దీంతో పాటుగా రాత్రిళ్ళు కూడా దేదీప్యమానంగా కనిపించేలా ఇల్యూమినేషన్ చేయనున్నారు. షో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 30 నిమిషాల 20 సెకండ్ల సమయం ఉంటుంది. ఇందులో హై రిజల్యూషన్ ప్రొజెక్టర్లు, వాటర్ లేజర్లు, కదిలే హెడ్ లైట్లు, సరౌండ్ సౌండ్ సిస్టమ్లు ఉన్నాయి. 25 కిలోవాట్ సౌర విద్యుత్ వ్యవస్థతో ఇది నడుస్తుంది. నిరంతర విద్యుత్ సదుపాయం కోసం దీనిని 80 kVA UPSని అనుసంధించారు. ఈ షో ద్వారా గోల్కొండకు వచ్చే ప్రజల సంఖ్య మరింత పెరుగుతుందని అనుకుంటున్నారు. ఈ లేజర్ షో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ విజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.